మై గాడ్, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. అరే ఇప్పుడు దాకా వెయిట్ చేసి సమయానికి వెళ్ళిపోతానంటా వింటరా? కాసేపు వస్తాడు. లేదు డాడీ, ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ కి బ్యాంక్ మేనేజర్ గారు వస్తానన్నారు. అల్లుడు గారు వస్తే కూర్చోమని చెప్పండి. నేను సైట్కి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. సరే, తొందరగా వెళ్ళండి. అలాగే, వస్తాం బేబీ. మీరేనా? ఈసారి వెరైటీగా నేనే వస్తాను. ఉండు బావా. ఆల్ ది బెస్ట్ బావా. థ్యాంక్ యూ బావా. You rascal! ఆహా, నువ్వా? వెరీ గుడ్, బాగుంది. నా మీద బురద చల్లుతావరా? బురద బాగుందా? యూ రాస్కల్, రా బయటికి రా. నీ అంతు చూస్తారు రావరా? యూ స్కౌండ్రల్, యు రాస్కల్, బ్లడీ ఫూల్, ఇడియట్ స్కౌండ్రల్, డర్టీ రాస్కల్. ఎంత పొగరు! వాడంతు చూస్తాను. ఏమైందిరా? నే కారులో వెళ్తున్నా డాడీ. ఆ వెద మీద కాస్త బురద పడింది అంతే. కారు ఆపి నా మీద ఇలా బురద జల్లాడు. నీ మీద బురద చల్లేంత మొక్కడు ఎవడు రావాడు? ఎవడో లఫుడ్ గాడు, జులై వెదవ, రోడ్ సైడ్ రోగ్. అరే, నా స్టేటస్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వకుండా నన్ను బురదలో పడేసి దొరిస్తాడా? నోటికొచ్చినట్లు కూస్తాడా? మరి నువ్వెందుకు కూరుకున్నావురా? వాడి మీద కారెక్కి చేయాల్సింది, తర్వాత చూసుకునేవాళ్ళం. వాడిని గంట షూట్ చేసి పారేయాల్సింది. కరెక్ట్. ఒకసారి నా పరువు తీశాడు, ఇప్పుడు నా మీద బురద చల్లాడు. ఇంతవరకు నాకు వ్యాపారంలోనే కానీ వ్యక్తిగతంగా శత్రువులు లేరు. ఆ బురద వెదవే నా ఫస్ట్ ఎనిమి. ఈసారి వాడు నా ఎదుట పడితే ప్రాణాలతో మిగలడు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, ఐఎమ్ ఫైన్. ఫర్గెట్ అబౌట్ దిస్ నాన్సెన్స్. అమ్మాయి లైలా, అల్లుడు గారు వచ్చారా? ఇంకా రాలేదురా, అతని కోసమే చూస్తున్నా. జస్ట్ 5 minutes లో వచ్చేస్తాను. తొందరగా రెడీ అవ్వు. ముందా బురద కడి పదమ్మా. మేనేజర్, లోకల్, నువ్వు పైకి రా. ఇప్పుడైనా అర్థమైందా ఈ లోకల్ టాలెంట్ అంటే ఏంటిదో? చెప్తామండి అయ్యా, ఇప్పుడే అర్థమైందండి అయ్యా. తమరు లోనకి వెళ్ళండి అయ్యా, తమరు కూడా అర్థమైంది. నేను లోపలికి వెళ్ళి వస్తాను, వచ్చేదాకా ఇక్కడే చేతులు కొట్టుకొని నిలబడి. అలాగేనండి అయ్యా. అయ్యా ఇది వేసుకో. అయ్యి బాబు, ఇదేంటి గొలిసే? పెట్టుకో. ఇటు ఉంగరం కూడా ఇచ్చేద్దారా? ఏమైనా పెద్దింటోలే, అందుకే పూర్వజన్మలో దానకరులే పుట్టుంటారు. అయ్యి బాబు, ఇదేంటిది? ఆఫ్టర్ ఆల్ ఎవడో ఒక గొట్టంగాడి చేత బురద చల్లించుకుంటావరా? నేను చెల్లించుకోలేదు బాబు, ఆల్రెడీ చెల్లిస్తుంది. మల్టీ మిలియనియర్వి, ద గ్రేట్ సురేందర్వి. నేను సురేంద్రవి, మీరే సురేంద్ర. నేనేదో బతికి ఇంత ఆస్తి ఉండి ఏ కర్మరానికి ఇది? ఈ కర్మ ఏంటో నాకు అర్థం కావడం లేదండి. ముందు వాడి చేతిలో దెబ్బతినవరా? లేదు లేదు లేదు, ఇది రెండోసారి. మొదటిసారి జరగలేదు, రెండోసారి ఎలా జరుగుతుంది? నీ బతుకు ఎంత అవమానం జరిగినా ఇంకా ఎలా బతికున్నావురా? చావు, చావు, గొలుసిచ్చాడు,
బట్టలు ఇచ్చాడు, ఉంగరాలు ఇచ్చాడు, ఇలా శోభమే. మళ్ళీ ఆల్ ది బెస్ట్ బావా. బావా మళ్ళీ నువ్వెదురు రావడం వల్ల బంగారు లాంటి డ్రెస్ కాస్త బురద పాలైపోయింది. భలే వాడివే, ఎవడో గెట్టని వాళ్ళ దిష్టి కొట్టుంటుంది. ఏం పర్వాలేదు, ఈసారి క్షేమంగా వెళ్ళి లాభంగా. అబ్బా ఎవడన్నా రైట్ ఒకటి రాస్కెల్. సవరం అంటే ఎవరో లేడీస్ కుట్టబడి ఉంటారు. ఓకే నీకేం పర్లేదు, క్షేమంగా వెళ్ళి లాభంగా. అబ్బా మళ్ళీ గాజులు బావా ఈసారి. ముందు పసుపుతోటి ఆ తర్వాత కారంతో కొట్టాల్సిన అవసరం వస్తుంది. ఒరేయ్ నిన్ను ముందు లోపల తీసుకెళ్ళు. తొందరగా మీరెవరో ఒకళ్ళు ఎదురండి. నువ్వు పదయ్యా. సారీ మేనేజర్ గారు, చిన్న ప్రాబ్లం వచ్చి రాలేకపోయాను. ఇప్పుడా? నో 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 నో, ఐఎమ్ ప్రొసీడింగ్ టు బెరంపురం. ఫారెన్ డెలిగేట్స్ అందరినీ రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు బయలుదేరితే గానీ ఇన్ టైంలో చేరుకోలేను. రాగానే టచ్లోకి వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. వస్తానమ్మా. డాడీ కాసేపు వెయిట్ చేయి. లేదమ్మా, రిటర్న్ జర్నీలో వస్తాను కదా, అప్పుడు చూస్తాను. ఓకే బాయ్. వస్తాను డాడీ. అలాగే. రాజు టైం మెయింటైన్ చేస్తాడే, ఎందుకు రాలేదు ఏమో. సార్ నమస్తే. నమస్తే. రాజు రాజు నిన్నే ఆగు, ఒక నిమిషం ఆగు. ఆగు చూద్దా. అరే ఆగమంటుంటే ఆగవయ్యా. ఆగు ఆగు పడతావు. ఆగు ఆగు. ఏమయ్యా రాజు, గుర్తొచ్చిందే? ఏ విషయం? అదే ఆ విషయం. అదే ఏ విషయం అని? అదేనయ్యా ఆ ముఖ్య సంఘటన. అదే ఏ ముఖ్య సంఘటన? ఇప్పుడు దక్షిణాఫ్రికాకి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది? 31 మే 1910. దాని విస్తీర్ణం ఎంత? 12,21,040 చదరపు కిలోమీటర్లు. సౌదీ అరేబియాకి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది? 23 సెప్టెంబర్ 1932. దాని విస్తీర్ణం ఎంత? 19,45,000 చదరపు కిలోమీటర్లు. వరల్డ్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ కు అప్పు ఎంత ఇచ్చింది? 24,000 కోట్లు. ఎప్పుడు ఇచ్చింది? దఫదఫాలుగా. నేను నీకు అప్పు ఎప్పుడు ఇచ్చాను? గుర్తులేదు. పోనీ నువ్వు నా దగ్గర అప్పు ఎప్పుడు తీసుకున్నావు? గుర్తులేదు. టైప్ రైటర్ ఎవరు కనిపెట్టారు? పెల్లిగ్రిన్. స్టెథోస్కోప్ ఎవరు కనిపెట్టారు? రానే లెనెక్. రివాల్వర్? శామ్యూల్ కోల్. ఎక్స్రే? రామ్జన్. టెలిఫోన్? అలెగ్జాండర్ గ్రహంబెల్. సిమెంట్? జాన్ హాస్పిటల్. ఫౌంటైన్ పెన్? వాటర్మన్. టెలిస్కోప్? న్యూటన్. సైకిల్? మ్యాక్మిలన్. అప్పు తెలీదు. తెలీదట వేటయ్యా. నిజంగా తెలియదు సార్. అయినా ఎందుకు అడుగుతున్నారు? ఎందుక? అప్పివ్వడం కనిపెట్టిన వాడు బతుకుంటే కాల్చి పారేద్దామని. ఇది రాజు, ఒక్కసారి గుర్తుంచుకోవయ్యా, నా దగ్గర బాకీ ఎప్పుడు తీసుకున్నావో? బాకీ తీర్చను అన్నా అదో దారి, తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే అన్నా సంథింగ్ బెటర్. అరే బాకీ తీరుస్తాను అంటాడు, గుర్తు రావడం లేదు అంటాడు. అందరూ అన్ని విషయాలు కనిపెడుతున్నారు గాని తీసుకున్న అప్పు గుర్తు చేయడం ఎలాగో ఎవరైనా కనిపెడితే గాని నా బాకీ వసూలు కాదు. చూద్దాం. హాయ్. ఏమిటయ్యా రాజు ఈ లేటు? సారీ అండి. అవే నాతో చెప్పదయ్యా. నువ్వు లేటుగా వచ్చావని అమ్మాయి కోపంగా ఉంది. ఆ విషయం అమ్మాయితో చెప్పు. డాడీలో చిన్న గొడవలు అయ్యాయి, అందుకే ఈ లేటు. మీ లాయర్లకు ఎప్పుడు గొడవలేగా? నీ కోసం ఇప్పటిదాకా చూసి డాడీ బరంపురం వెళ్లారు. పోనీ మనం కూడా బరంపురం వెళదామా? బరంపురం కాదు, ఇంకో చోటికి. ఎక్కడికి? ముందే చెప్పేస్తే థ్రిల్లే ఉంది. కమాన్ తాతయ్య, రాజు నేను బయటికి వెళ్తున్నాం. మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారమ్మా? చెప్పను. బాయ్ బాయ్. వస్తాను తాతయ్య గారు. టాటా.